హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంగీతాస్ కిచెన్. రండి చూడండి, ఈరోజు మన కిచెన్లో ఏం కర్రీ చేస్తున్నామో. లంచ్కి రెసిపీ వచ్చేసి టేస్టీ ప్రాన్స్ ఫ్రెండ్స్. డ్రై ప్రాన్స్, ఆనియన్, టమాటో, కొత్తిమీర వేసి చేస్తే చాలా బాగుంటుంది. చూడండి, ఫస్ట్ అయితే మనము 1/2 kg ఆనియన్ని సన్నగా తరిగి శుభ్రంగా కడుక్కొని ఒక 3 లేదా 4 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో మనము ఆనియన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. చూడండి, ఇలా మొత్తం వాటర్ వేయకుండా చేయాలి ఫ్రెండ్స్. ఆయిల్ ఎక్కువ వేసాం కదా. ఆనియన్ ఇలా నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిగడ్డ వేసి అందులో బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మనము ఒక 5 minutes అలాగే కుక్ అవ్వనివ్వాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత మనకు వాటర్ వేసే అవసరం కూడా ఉండదు. నేనైతే చూడండి మూత పెట్టేసి ఒక 5 minutes పెట్టాను. తర్వాత లో ఫ్లేమ్ మీద మనము ఇలా ఫ్రై చేసుకుంటే ఆనియన్ మొత్తం దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఇందులో మనము ఒక 1/2 teaspoon పసుపు వేసుకోవాలండి. ఇదైతే ఇంట్లోనే కొట్టించిన పసుపు అండి, చాలా బాగుంటుంది. కలర్ కూడా ఒక 1/2 teaspoon సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మనము కలుపుకోవాలి కర్రీని. ఉప్పు పసుపు మొత్తం మంచిగా ఆనియన్కి పట్టే వరకు మంచిగా కలుపుకున్న తర్వాత ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 teaspoon వేసాను. ఇది కూడా కర్రీకి మొత్తం మంచిగా పట్టే వరకు, పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత మనం ఇందులోకి ఒక 1 teaspoon కారం వేసుకున్నాను. నేనైతే ఒక 1 teaspoon వేసాను ఫ్రెండ్స్. మీకు ఇంకా ఎంత ఇష్టమో అంత వేసుకోవచ్చు. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. 1 teaspoon సాల్ట్ వేసి బాగా కలుపుకున్నాను మొత్తం ఆనియన్కు పట్టే వరకు. తర్వాత మనం ఇందులో ముందే కట్ చేసుకుని పెట్టుకున్నాం. మేమైతే ఒక 1/4 kg టమాటా శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాము. చూడండి, ఇందులో 1/4 kg టమాటా మరియు ఒక చిన్న కొత్తిమీర కట్ట కూడా ఇందులో వేసుకోవాలి. చాలా బాగుంటుంది. చూడండి, ఓన్లీ ఆనియన్లో కూడా వేస్తే బాగుంటుంది, కానీ ఇంకా టమాటా కొత్తిమీర వేసి చేస్తే డ్రై ప్రాన్స్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే టమాటాలు వేసి మేము మూత పెట్టేసి ఒక 5 minutes దీన్ని ఇలాగే లో ఫ్లేమ్ మీద టమాటా ఉడికే వరకు పెట్టేద్దాం. తర్వాత అప్పటి వరకు మనము ఒక 50 grams ప్రాన్స్ అండి, డ్రై ప్రాన్స్ తెచ్చి బాగా శుభ్రంగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఒక 5-6 times కడుక్కున్న తర్వాత అందులో ఇంకా డస్ట్ లాంటిది, ఇసుక లాంటిది ఉంటుంది కదా. కడుక్కున్న తర్వాత మనము ఒక 1 tablespoon ఆయిల్ వేడి చేసుకోవాలి. చూడండి, నేనైతే శుభ్రంగా కడుక్కున్నాను ప్రాన్స్ని. పచ్చి రొయ్యలాగే ఉన్నాయి కదా ఫ్రెండ్స్, కానీ ఇవి డ్రై ప్రాన్స్. కడిగే వరకు కొంచెము వాటర్ మొత్తం పట్టి ఇలా పచ్చి రొయ్యలాగా అనిపిస్తుంది. ఇప్పుడు మనము కడాయిలో ఒక 1 tablespoon ఆయిల్ వేసుకొని అందులో ప్రాన్స్ మొత్తం వాటర్ పోయే వరకు జల్లీలో పెట్టుకున్నాం కదా, ఇంకా కొంచెం వాటర్ ఉంటే పిండేసి మొత్తము అవి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో వేసుకొని బాగా ఒక 5 minutes గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఒక మీడియం ఫ్లేమ్ మీదే చేసుకోవాలి, లేకపోతే ఇంకా మాడిపోతాయి. ఒక 5-6 నిమిషాలు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఇక్కడ టమాటా కర్రీ చేస్తున్నాం కదా ఫ్రెండ్స్, అందులో ఇవి కొంచెం చల్లారిన తర్వాత చాటలో వేసుకొని మొత్తం చేతితో ఇలా పల్లీలు ఎలా చేస్తామండి, పల్లీ చట్నీ చేస్తే మొత్తము పొట్టు తీసేస్తాం కదా, ఇవి కూడా మనము చేతితో ఇలా రుద్దాలండి చాటలో వేసి. మొత్తము దానికి ఉన్న ముళ్ళ లాంటివి చెరిగితే వెళ్ళిపోతాయి. తర్వాత మనము ఈ డ్రై ప్రాన్స్ని చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా. టమాటా కూడా మెత్తబడిపోయింది, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. చూడండి, టమాటా వేసాము, 1 spoon వాటర్ కూడా వేయలేదు మనమైతే. మొత్తము ఆయిల్లోనే ఉడికించాము. తర్వాత పైనుండి ఇలా డ్రై ప్రాన్స్ వేసుకోవాలి. చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. వేడి వేడి రైస్లో అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే వండుతుంటేనే మౌత్ వాటరింగ్, ఎప్పుడు తినాలా అని అనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి ఈ కర్రీ ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉంటుందో. ఇక ట్రై చేసి చూడండి, తిన్న తర్వాత కమెంట్ పెట్టండి మీకు ఎలా అనిపిస్తుందో. మా కర్రీస్ ఇంకా మీకు ఏవేవి నచ్చుతాయి కమెంట్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఈరోజే లంచ్లోకి అయితే పిల్లలకు టిఫిన్ బాక్స్లో వచ్చేసి చూడండి, ప్రాన్స్, టమాటా, ఆనియన్ కర్రీ చేశాను. మేమైతే ఇంకా ఈరోజు ఈ లంచ్ రెసిపీ చేసుకున్నాము. ఇంకా మీరే ఏమేమి చేసుకున్నారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందు ఉంటాము, ఓకేనా. బాయ్.